హాయ్. హలో. నమస్తే. నేను మీ జగదీష్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా తాను ఏదైతే ప్రజల పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. యాక్చువల్‌గా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి. దాని గురించి మనం విశ్లేషణ చేద్దాం. ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా నేను చేయాల్సిన ధర్మం నేను చేసినాం. నా ప్రోగ్రామ్ను అడ్డుకునింది మీరు. ఎందుకు అడ్డుకున్నారు? నా ప్రోగ్రాంకి ఎంతమంది వస్తే నీకేం బాధ? నీ ప్రోగ్రాంకు రాలేదని నీకెందుకు అంత బాధ? నీ మొహం చూడడానికి ఎవరు రావడం లేదు ఎందుకనంటే నువ్వు చేసిన పన్నట్టుండయి. నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరి ఉసురు నువ్వు పోసుకుంటా ఉన్నావు. కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటనే పెట్టుకున్నాం, అందరికీ మంచి చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ మా పార్టీ మీద మా మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు అనే మాట గుర్తుపెట్టుకోండి. యాక్చువల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళారు, తెలుసుకున్నారు, దాన్ని ప్రెస్ ముందు అడ్రస్ చేశారు. నా ప్రోగ్రాంలో ఆపడానికి మీరెవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా వెళ్తే విపరీతంగా తండోపతండాలుగా జనం వచ్చేస్తున్నారు. ఆయన మీద ప్రేమతో కానీ అభిమానంతో కానీ గతంలో ఆయన పరిపాలించిన పరిపాలన నచ్చేసి జనం అందరూ వచ్చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎక్కడన్నా మీటింగ్లు పెట్టినా ఏం పెట్టినా జనం రావట్లేదు, దానికి నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది, మీరు చేసే పనులు ఆ విధంగా ఉన్నాయి, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, అందుకని మీకు జనం రావట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన మంచి అవన్నీ గుర్తుపెట్టుకుండి అవన్నీ తలుచుకుంటూ జనం ఆయన ఎక్కడికి వచ్చినా వచ్చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన వెళ్తున్నట్టు ఆయనే చెప్పుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఎవరిచ్చారు అసలు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతటా ఆయనే ప్రతిపక్ష నాయకుడిని అనుకుంటే కనుక మరి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున వాళ్ళ సమస్యల గురించి ఫైట్ చేయొచ్చు కదా. రైతులకి ఏవో సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఆ సమస్యల్ని రాష్ట్ర ప్రజలందరూ వినేటట్టు అసెంబ్లీలో చర్చించవచ్చు కదా. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరు? ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పి ఆయనే మాట్లాడుకుంటున్నారు. నాకు తెలుసున్నంత మేరకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విపక్ష నాయకుడు, ఒక పార్టీకి అధ్యక్షుడు మాత్రమే. 2024 ఎలక్షన్లో 11 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా వద్దు అని చెప్పి ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. ప్రతిపక్ష నాయకుడిని నేను అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల మీద ఒక విపక్ష నాయకుడిగా లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిగా వచ్చి ఆ సమస్యలు తెలుసుకుండి వాటిని పరిష్కారం చేయాలి ప్రభుత్వాలు అని చెప్పి ఫైట్ చేయొచ్చు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా బయటకు వస్తే ప్రజలు విపరీతంగా వచ్చేస్తున్నారు. ఆయనకి 11 సీట్లకి పడిపోయినా 40% ఓట్ బ్యాంక్ ఉన్న జనాదరణ తగ్గలేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిపోయే అవకాశం ఏమీ లేదు. ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. 2029లో వచ్చే ఎలక్షన్కి రేపు ఎలక్షన్ జరిగిపోతుంది అన్నట్టు రాజకీయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం ఎందుకు రారు? ఖచ్చితంగా వస్తారు. ఆయనకి 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు చాలా డిసప్పాయింట్ అయ్యారు. పార్టీని మళ్ళీ నిలబెట్టాలనే ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు ఎంతో కొంత. పైగా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆబ్వియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం బయటకు వస్తారు. జనం బయటకు వస్తున్నారు కదా అని చెప్పి మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారంటే 2009లో చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టారు. ఆయన బయటికి ఎక్కడికి వచ్చినా కాలు కదపలేనంత మంది జనం వచ్చేవారు. తెర ఎన్నికల రిజల్ట్ లో చూసుకుంటే 18 సీట్లకు పరిమితం అయ్యారు. పార్టీ మూతపడ్డది. ఆ తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ పెట్టినా ఏ సభ పెట్టినా జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఒకే ఒక్క సీట్ వచ్చింది ఆయన. జనం వస్తే జననాయకుడు. సో 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్లోకి ఒక భ్రమ తీసుకెళ్తున్నారు. ఆ భ్రమ నుంచి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళారు. రైతుల సమస్యలు తెలుసుకున్నాను అన్నారు.
సమస్యలు తెలుసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో 4 ముక్కలు మాట్లాడేసి అయిపోయింది రామ్ రామ్ అని చెప్పి చేతులు దులుపుకుంటూ వెళ్ళిపోతారు. ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్నారు కదా, ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునేటప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూర్చుండి ప్రజా సమస్యలను అక్కడ అడ్రస్ చేయండి. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి జనాన్ని పోగేసుకుండి నేను ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల వైపు నిలబడి ప్రజా పోరాటం చేస్తున్నాను అని చెప్పి ఎందుకు మాట్లాడుకోవటం? ప్రజలందరూ మీ వైపే ఉన్నారు కదా. సో అందుకనే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. సిద్ధం సభల్లో చెప్పుకున్నారు కదా, సింహం సింగిల్ గా వస్తుంది, 100 మందితో రాదు, గుంపులు గుంపులుగా రాదు అని చెప్పి. వెళ్ళండి, 11 సీట్లు ఇచ్చారు, ఒక్కడే వెళ్ళండి, వెళ్ళి ఫైట్ చేయండి ప్రజల తరపు నుంచి అసెంబ్లీలో. ఒకవేళ మీ మీద కూటమి ప్రభుత్వం నాయకులు ఎవరన్నా విరుచుకుపడితే కనుక మీ వెనకాల ప్రజలు ఉన్నారు కాబట్టి అసెంబ్లీని ముట్టడిచ్చేస్తారు. ఏమైంది మీకు? మీ వెనకాల జనం సపోర్ట్ ఉందని చెప్పి మీరే చెప్తున్నారు కదా, మీరు ఎక్కడికి వెళ్ళినా జనం వచ్చేస్తున్నారని చెప్తున్నారు కదా. సో అటువంటి ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపితే ఎందుకు వెళ్ళరు? అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి ఎందుకు మాట్లాడరు? ప్రజా సమస్యలు మీరు తెలుసుకున్నారు కదా, రైతులకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నారు, అడ్రస్ చేయాలి. మనం అసెంబ్లీలో ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. రోడ్ల మీదకి వచ్చి రోడ్డు మీద ఈ జనం మధ్యలో నుంచుండి ఓ పేపర్ పట్టుకుండి ఇది అని చదివేసి వెళ్ళిపోవటం కాదు. ప్రజలందరూ చూసి ప్రజలందరూ మీరు ప్రజల తరపున పోరాటం చేస్తున్నారో, ప్రజలకు అండగా నిలబడతారో అని చెప్పి నమ్మాలంటే కనుక అసెంబ్లీకి వెళ్ళి మీరు తెలుసుకున్నటువంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడు అనిపించుకుంటారు.